ఎవరైనా డబ్బు సంపాదించడం కోసం కష్టపడి పని చేస్తారు. కానీ ఈ మూవీలో ఉన్న హీరో మాత్రం డబ్బు సంపాదించడం కోసం బోలెడన్ని పెళ్లిళ్లు చేసుకుంటాడు. మరి అన్ని పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నారు, చివరికి ఏం జరిగింది అనే స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఈ మూవీ వచ్చేసి పెద్దవాళ్ళకి కాబట్టి చిన్నపిల్లవాళ్ళు అయితే ఈ వీడియో చూడకండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి నాగేంద్రన్ అలాగే సోమన్ అనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తాడు. నాగేందర్ అంటూ ఉంటాడు, అంతా అయిపోయిందిరా సోమన్, ఇంకా ఆ పోలీసోడు నన్ను వదలడు, నా జీవితం అయిపోయింది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడతో సీను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడ నాగేంద్ర వాళ్ళ అమ్మ పొద్దున్నే లెగిసి ఇంటి పనులన్నీ చేసుకుని ఆమె పెద్ద వయసులో ఉన్నా గానీ అప్పుడు కూడా ఆమె పనికి వెళ్తుంది. అయితే ఒకవైపు నాగేందర్ చూస్తేని చాలా అంటే చాలా బద్ధగస్తుడు, అసలు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడు. వాళ్ళమ్మ పనికి వెళ్ళిన తర్వాత నిద్ర లేచి దేవుడి దగ్గర ఉన్న కుండీలోంచి డబ్బులు తీసేసుకుని పక్కనే కోడి పెట్టిన గుడ్డుల్ని తీసుకుని వాళ్ళ ఊర్లో ఉన్న టిఫిన్ షాప్కి వెళ్ళి ఆ గుడ్డుల్ని ఇచ్చి టిఫిన్ ని పెట్టమని అడుగుతాడు. ఆ షాప్ ఓనర్ కూడా గుడ్లను తీసుకుని టిఫిన్ ని పెడతాడు. నాగేందర్ ఆ టిఫిన్ ని తినేసి మళ్ళీ బద్ధకంగా అక్కడే పడుకుంటాడు. కొద్ది సమయం తర్వాత ఆ ప్లేస్ కి సోమన్ వస్తాడు. అయితే సోమన్ నాటకాల్ని వేస్తూ ఉంటాడు. సోమన్ నాగేందర్ ని నిద్ర నుంచి చెప్పి, నేను నిన్న నైట్ ఒక పెద్ద నాటకం చేశాను, నాన్ స్టాప్ గా 7 పేజీల డైలాగ్ చెప్పాను అని చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే సోమన్ అంటాడు, నేను ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూశాను, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, అక్కడ కోడి పలావ్ని వడ్డిస్తారు, నువ్వు కూడా నాతో పాటు రా, నీకు కూడా పెట్టిస్తాను అంటాడు. నాగేందర్ కి కోడి పలావ్ అంటే చాలా ఇష్టం, అందుకు సోమన్ కూడా వెళ్తాడు. వెళ్లే దారిలోని నాగేందర్ వాళ్ళ మేనమామ కూతురైన జానకి అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఆమె నాగేందర్ ని చూసి, బావా ఎటు వెళ్తున్నావు అని అడుగుతుంది. ఈమెకి నాగేందర్ అంటే చాలా ఇష్టం. త్వరలోనే వీళ్ళ నాన్న తనని నాగేందర్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని కూడా అనుకుంటూ ఉంటాడు. ఆమె చాలా ఆనందంగా చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఒకవైపు నాగేందరు, నాకు నిన్ను పెళ్లి చేసుకుంటాం ఇష్టం లేదు, నువ్వు వేరే అబ్బాయిని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కోడి పలావ్ తినేస్తారు. ఆ తర్వాత సోమన్ అమ్మిని అనే ఒక వేశ్య ఇంటికి వెళ్తాడు. నాగేందర్ ని కూడా రమ్మంటాడు, కానీ నాగేందర్ నేను రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రోజు సోమన్ తన నాటకాల బ్యాచ్ ని తీసుకుని టిఫిన్ షాప్ కి వస్తాడు. అక్కడ ఉన్న నాగేందర్ తో అంటాడు, మన ఫ్రెండ్ పౌరుష్ గాడు కువైట్ నుంచి మన ఊరికి వచ్చేసాడరా అని అంటాడు. ఈ రోజు నైట్ మనం కలుద్దామని కూడా అంటాడు. అనుకున్నట్టుగానే వీళ్ళ ముగ్గురు ఆ రోజు నైట్ కలుస్తారు. వీళ్ళ ముగ్గురు పార్టీ చేసుకుంటూ ఉంటారు. నాగేందర్ పౌరుష్ తో అంటాడు, నువ్వు చాలా గొప్పవాడి అయిపోయావురా అని. అప్పుడు పౌరుష్ అంటాడు, నేను కువైట్ వెళ్ళాను, నేను చాలా డబ్బులు సంపాదించుకున్నాను, మా అమ్మ పని చేయలేకపోతుంది అని 2 పని మనుషుల్ని పెట్టాను, నేను చాలా గొప్పవాడిని అవడానికి కువైట్ వెళ్ళటమే కారణమని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లోని పౌరుష్ అమ్మిని ఇంటికి వెళ్లి ఆమెతోని ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఒకవైపు నాగేంద్రన్ బయట ఉండి ఎవరూ రాకుండా కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడే చెట్టి చాయర్ అనే ఒక వ్యక్తి అమ్మిని ఇంటికి వస్తాడు. అయితే ఈ చెట్టి చాయర్ అమ్మినితోని నేను తప్ప ఇంకెవరు ఇంటిమేట్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు నాగేందర్ కూడా చెట్టి చాయర్ ని చూసి, అమ్మో లోపల నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు చెట్టి చాయర్ నా ఫ్రెండ్ ని చూస్తే చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు చెట్టి చాయర్ అసిస్టెంట్ నమ్మిని ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ ని కొడుతూ ఉంటాడు. లోపల ఉన్న పౌరుషు చాలా భయపడతాడు. అమ్మిని కూడాని చెట్టి చాయర్ వచ్చినట్టు ఉన్నాడు, మన ఇద్దరిని ఇలా చూస్తే నీది చంపేస్తాడు అని అంటూ ఉంటుంది. ఒకవైపు చెట్టి చాయర్ అసిస్టెంట్ బయట ఉన్న చెప్పుల్ని చూసి చెట్టి చాయర్ దగ్గరికి వెళ్లి లోపల ఎవడో ఉన్నాడు అని అంటాడు. ఒకవైపు చెట్టి చాయర్ కి చాలా కోపం వచ్చి వాడెవడు నేను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. ఒకవైపు లోపల ఉన్న పౌరుషు చాలా భయపడిపోతూ ఉంటాడు. నాగేందర్ తన ఫ్రెండ్ ని ఎలాగైనా సేవ్ చేయాలి అని తన దగ్గర ఉన్న ఒక బాటిల్ ని చెట్టి చాయర్ కారు మీదకి ఇసురుతాడు. చెట్టి చాయర్ అలాగే తన అసిస్టెంట్ ఆ బాటిల్ ఎవరు ఇసిరారా అని చూస్తూ ఉండగాని నాగేందర్ తన ఫ్రెండ్ ని అక్కడి నుంచి సేవ్ చేసి తీసుకు వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ ఫైనల్ గాని తప్పించేసుకుంటాడు. పౌరుషు, నువ్వు నా జీవితాన్నే కాపాడావు, నేను ఇలా దొరికి ఉంటేని నాకు పెళ్లి అవ్వకపోను, అలాగే నా పరువు కూడా పోను అని అంటూ ఉంటాడు. నీకేం కావాలో అరుగు అని అంటాడు. అయితే నాగేందర్, నన్ను కూడా నీతో పాటు గాని కువైట్కి తీసుకువెళ్ళు అని అంటాడు. నేను కూడా నీలాగా చాలా డబ్బుల్ని సంపాదిస్తాను అని అంటాడు. దానికి పౌరుష్ కూడా ఓకే అని అంటాడు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లోని పౌరుషు పెళ్లి అవుతుంది. ఇక ఆ రోజు నైట్ పౌరుషు నాగేందర్ దగ్గరికి వచ్చి, నేను కువైట్ వెళ్ళటం లేదు అని అంటాడు. నాగేందర్ ఆ మాట విని, నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు అంటేని, నువ్వేమీ బాధపడకు, మా మామగారు నాకు చాలా ఆస్తిని ఇచ్చారు, ఆ డబ్బులతో నేను ఎక్కడ ఉండి బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ నిన్ను మాత్రం నేను ఖచ్చితంగా కువైట్ కి పంపిస్తాను, కానీ వీసా కోసం ఒక 16,000 నాకు కావాలి, ముందు ఆ డబ్బుని రెడీ చేసుకొని అంటాడు. ఒకవైపు చూస్తే నాగేందర్ దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు, ఎందుకంటే నాగేందర్ ఏ పని చేయడం లేదు కాబట్టి. ఇంకా ఆ తర్వాత రోజు నాగేంద్ర తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఒక 16,000 కావాలి అని అడుగుతాడు. నాగేంద్ర వాళ్ళ అమ్మ, గాడిదలాగా ఎదిగావు, నన్ను డబ్బు అడుగుతాకి నీకు సిగ్గు లేదా,
ఏదన్నా పని చేసుకుని సంపాదించొచ్చు కదా అని ఫుల్లిగా తిట్టేస్తుంది. ఇక నాగేందర్కి ఏం చేయాలో అర్థం కాదు. సోమన్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెప్తాడు. అప్పుడు సోమను నాగేందర్కి ఒక ఐడియాని ఇస్తాడు. నీ మరదలు జానకి ఉంది కదా, ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటేని మీ మామగారు నీకు కట్నం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో నువ్వు కువైట్ వెళ్ళొచ్చు అని అంటాడు. ఈ ఐడియా నాగేందర్ కూడా నచ్చుతుంది. పెళ్లి చేసుకుంటాం ఇష్టం లేకపోయినా గానీ తన మరదల్ని పెళ్లి చేసుకుంటాడు కట్నం డబ్బుల కోసం. కానీ ఇతను అనుకున్నట్టుగాని కట్నం డబ్బులు నాగేంద్ర వాళ్ళ మామగారు ఇవ్వరు. దానితో నాగేందర్కి చాలా కోపం వచ్చి తన అమ్మ పైన గొడవ పెట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. సోమన్ దగ్గరికి వెళ్లి సోమన్ని కొడుతూ ఉంటాడు. సోమన్ ఎందుకు కొడుతున్నావు ఏంటి అని అడిగితేని, నువ్వు చెప్పినట్టుగానే నేను డబ్బు గురించి పెళ్లి చేసుకున్నాను, కానీ నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా దానికి బదులుగాని ఆ అమ్మాయిని నేనే పెంచాలి అంట అని అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు నైట్ నాగేందర్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే లోపల నాగేందర్ వాళ్ళ అమ్మ తన కోడలతో చెప్తూ ఉంటుంది, నా తమ్ముడి దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా గానీ నా కొడుక్కి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను. నా కొడుక్కి డబ్బు అంటే పిచ్చి, నువ్వే ఎలాగన్నా నా కొడుకుని లైన్లో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఇదంతా బయట ఉండి నాగేందర్ వింటూ ఉంటాడు. ఒకవైపు సోమన్ దగ్గరికి చాండీ అనే ఒక వ్యక్తి వచ్చి సోమన్ కి చెప్తూ ఉంటాడు, కొల్లంలోని ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉంది. ఆమెకి ఎన్నో రోజులు కానీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు కానీ పెళ్లి అవడం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి కొద్దిగా పిచ్చ టైప్ లో ఉంది, సింగర్ దానిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, నువ్వు ఒక మంచి సంబంధం ఉంటే చూడు అని అంటాడు. ఇక ఇతను అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ కి నాగేంద్రన్ వస్తాడు. నాగేంద్ర సోమన్ తోని జరిగిన విషయాన్ని అంతా చెప్తాడు. సోమను ఆ మాటలన్నీ విని, నిన్ను మీ ఫ్యామిలీ వాళ్ళే మోసం చేశారు, ఇక నువ్వు అక్కడే ఉంటేనే నీకు కొద్దిగా మందు పెట్టి చంపేసినా చంపేస్తారు అని లేనిపోయిన మాటలన్నీ చెప్తూ ఉంటాడు. నాగేందర్కి ఇంకా భయం పెరిగిపోతుంది. ఒకవైపు సోమన్ ఈ రాత్రికే మనం ఈ ఊరి నుంచి పారిపోదాము అని అంటాడు. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ ఊరి నుంచి పారిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనకి కళాభవన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. ఇతని తండ్రి తన కొడుకుతో అంటూ ఉంటాడు, మీ చెల్లికి నువ్వు తొందరగా పెళ్లి చేయాలి, మీ చెల్లికి నువ్వు పెళ్లి చేయకపోతే నా ఆస్తి కూడా నీ పేరుని రాయను అని అంటూ ఉంటాడు. అయితే ఇతని చెల్లి పేరు వచ్చేసి లిల్లీ పుట్టి. ఈమె చాలా తింగర్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది, అందుకే ఈమెకి పెళ్లి కూడా జరగకుండా ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే సోమన్ నాగేందర్ పేరుని జోసఫ్ గా మార్చి పెళ్లి చూపుల కోసం లిల్లీ పుట్టి ఇంటికి వచ్చి ఉంటారు. పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఒకవైపు లిల్లీ పుట్టి నాగేందర్ ని పక్కకి తీసుకువెళ్లి ఆమె కొన్ని కండిషన్స్ ని చెప్తుంది. దానికి నాగేందర్ కూడా ఓకే అని అంటాడు. లిల్లీ పుట్టికి కూడా నాగేందర్ చాలా బాగా నచ్చుతాడు, అందుకే వీళ్ళిద్దరికి పెళ్లిని చేస్తారు. ఇక ఫస్ట్ నైట్ రోజు లిల్లీ పుట్టి కొద్దిగా తింగర్ గా బిహేవ్ చేసి నాగేందర్ మీద పడుతుంది. నాగేందర్ నరుము కూడా నిప్పు పట్టేస్తుంది. ఇక ఆ తర్వాత రోజు నాగేందర్ ని కళాభవన్ తన పొలంలోకి తీసుకువెళ్తాడు. అక్కడ తన ఆస్తుల గురించి అన్ని చెప్తాడు. నేను త్వరలోని యుఎస్ వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను, ఈ పొలాన్ని అమ్మి ఆ డబ్బులతో నేను వెళ్ళిపోతాను. ఇంకా కొంత ఆస్తి నా చెల్లెలు పేరు మీద ఉంది, అది నీకే చెందుతుంది. ఆ ఆస్తిని ఉపయోగించి నా చెల్లిని అలాగే మా నాన్నగారిని కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అలాగే తన చెల్లి మీద ఒక 3,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి అని కూడా చెప్తాడు. ఒకవైపు నాగేందర్ లిల్లీ పుట్టి బ్యాంకులో ఉన్న 3,000 రూపాయలని తీసేసుకుని లిల్లీ పుట్టి దగ్గరికి వెళ్ళి, మా మామయ్య మా ఊర్లో చనిపోయాడు, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. ఒకవైపు లిల్లీ పుట్టి నేను కూడా వస్తాను అని అంటుంది. నాగేందర్ తప్పించుకోవడం కోసం, మనకి మొన్నే కదా పెళ్లి అయ్యింది, చావు ఇంటికి నువ్వు రాకూడదు అని చెప్తాడు. అలాగే నాగేందర్ సోమన్ ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ ఇంకొక ఊరికి వెళ్తారు. అక్కడ సోమన్ ఫ్రెండ్ అయిన బషీర్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అయితే ఆ ఊర్లోని ఒక ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం పేద ముస్లింలకి పెళ్లిని చేసి వాళ్ళకి కొంత బంగారాన్ని అలాగే డబ్బును కూడా ఇస్తూ ఉంటారు. బషీర్ కూడా డబ్బు గురించి ఆశపడి నాగేందర్ పేరుని అలీ హుసేన్ గా మార్చి ఆ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడికి చాలా మంది పెళ్లి చేసుకోవటం కోసం వస్తారు. అక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళకి ఒక ఫోటోని తీసి వాళ్ళకి ఒక 2,000 రూపాయలని అలాగే ఒక 3 తులాల బంగారాన్ని గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ నాగేందర్ కూడా సుల్తానా అనే ఒక అమ్మాయితోని పెళ్లి చేయాలి అని అనుకుంటారు. అయితే సుల్తానాని నాగేందర్ చూడగానే షాక్ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ ఊరికి వచ్చిన స్టార్టింగ్ లోని సుల్తానా రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది రౌడీలు సుల్తానా దగ్గరికి వచ్చి ఆమెను తీసుకువెళ్లాలని చూస్తూ ఉంటారు. కానీ అప్పుడు సుల్తానా రౌడీల్ని తుక్కు తిక్క కింద కొట్టి పడేస్తుంది. నా జోలికి వస్తే మిమ్మల్ని చంపేస్తాను అని వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తుంది. సుల్తానా ఒక రౌడీలాగా నాగేందర్ కి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నాగేందర్ అదే సుల్తానాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలుసుకుని షాక్ అయిపోతాడు. నా పని అయిపోయింది అని అనుకుంటాడు. ఒకవైపు సోమన్ కూడా చాలా భయపడుతూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరికి ఆ ట్రస్ట్ వాళ్ళు పెళ్లించేసి 2,000 రూపాయల డబ్బుని అలాగే 3 తులాల బంగారాన్ని ఇస్తారు. ఆ డబ్బుని బంగారాన్ని కూడా
సుల్తానయ్యే తీసేసుకుంటుంది. ఇక వీళ్ళిద్దరు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ పెడతారు. సుల్తానా ఆ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన 2000ని దిండు కింద పెట్టి ఆ బంగారు నాణ్యాల్ని తన జాకెట్ లో పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు నైట్ సుల్తానా పడుకున్న తర్వాత నాగేందర్ నెమ్మదిగా లేచి దిండు కింద ఉన్న 2000 రూపాయలని తీసేసుకుంటాడు. అక్కడి నుంచి స్లోగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటేని సుల్తానా పక్కకి తిరుగుతుంది. అప్పుడు తన జాకెట్ లో ఉన్న బంగారు నాణ్యం కింద పడుతుంది. నాగేందర్ ఆ బంగారు నాణ్యాన్ని కూడా తీసేసుకుంటాడు. ఇంకొక నాణ్యం జాకెట్ లోంచి తీయాలి అని ట్రై చేస్తాడు. కానీ అది రాకపోవడంతో నాగేందర్ ఆ బంగారాన్ని అలాగే డబ్బుని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఒకవైపు కళాభవన్ వాళ్ళ తండ్రి కళాభవన్తో అంటూ ఉంటాడు, మీ బావగారు తన వాళ్ళు ఎవరో చనిపోయారు అని ఇక్కడి నుంచి వెళ్ళి వారం రోజులు పైగానే అవుతుంది, ఇంకా రాలేదు, ఏంటో కనుక్కో అని అడుగుతాడు. అప్పుడే కళాభవన్ వాళ్ళ భార్య పేపర్లో ఉన్న ఒక పోస్ట్ ని తన భర్తకి చూపిస్తుంది. పేపర్లో వచ్చిన న్యూస్ లోని ట్రస్ట్ వాళ్ళు నాగేందర్కి చేసిన పెళ్లి ఫోటోని వేస్తారు. అయితే అది చూసి కళాభవన్ షాక్ అయిపోతాడు. ఎక్కడ ఉన్నా గానీ నాగేందర్ని నేను పట్టుకుంటాను అని అంటాడు. ఒకవైపు సోమన్ నాగేందర్ కోసం సావిత్రి అనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న అమ్మాయిని పెళ్లి గురించి చూస్తారు. అయితే ఈ సావిత్రి అనే అమ్మాయి తన క్లాస్ టీచర్ తోని ప్రేమలో పడుతుంది. అతను ఈమెని ప్రెగ్నెంట్ ని చేసి ఆ ఊరు విడిచి పారిపోతాడు. ఒకవైపు సావిత్రి వాళ్ళ నాన్న ఇక నా కూతురికి పెళ్లి అవ్వదు అని నిరాశ చెందుతూ ఉండటంతో కరెక్ట్ గా అదే సమయంలో సోమన్ ఒక పెళ్లి సంబంధాన్ని సావిత్రి నాన్న దగ్గరికి తెస్తాడు. ఇక ఆ తర్వాత రోజే నాగేందర్ సోమన్ సావిత్రి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. పిన్ని బాబాయ్ అనే పేరుతోని ఒక ఇద్దరికి డబ్బులు ఇచ్చి రిలేటివ్స్ కింద యాక్ట్ చేయమని పెళ్లి సంబంధానికి తీసుకువస్తారు. సావిత్రి వాళ్ళ నాన్న కూడా నా కూతురు పరిస్థితి ఇది, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అని నాగేందర్ కి చెప్తాడు. నాగేందర్ కూడా నాకు పర్వాలేదు అని పెళ్లికి ఒప్పుకుంటాడు. అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు. ఒకవైపు ఏమో కళాభవన్ నాగేందర్ ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ పెళ్లి చేసిన ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నాగేందర్ ఫోటోని చూపించి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని క్వశ్చన్స్ వేస్తారు. అయితే ఆ ట్రస్ట్ వాళ్ళు వీళ్ళని మేము తీసుకురాలేదు, బషీర్ అనే ఒక వ్యక్తి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్తారు. ఇక తర్వాత ట్రస్ట్ వాళ్ళు కళాభవన్ ని బషీర్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తారు. కళాభవన్ కూడా బషీర్ ని ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లి అతన్ని కొట్టి వీళ్ళిద్దరూ నీకు ఎలా తెలుసు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగితేని బషీర్ ఆ దెబ్బలు తినలేక వాళ్ళు ఒట్టపాలెం వెళ్లారు అని చెప్తాడు. ఒకవైపేమో నాగేందర్ ఫస్ట్ నైట్ రోజు ఎప్పటిలాగే ఆ ఇంట్లోంచి పారిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే సావిత్రి ఇల్లు చాలా పెద్దది అవడంతో అక్కడి నుంచి తప్పించుకుంటాకి నాగేందర్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే వెళ్లేటప్పుడు తన పెట్టి రూమ్ లోనే మర్చిపోయాను అని నాగేందర్ తన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగాని అక్కడ సావిత్రి తన ప్రాణాలు తీసుకుంటాకి ట్రై చేస్తూ ఉంటుంది. నాగేందర్ సావిత్రిని కాపాడుతాడు. ఒకవైపు నాగేందర్ కూడా అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటున్నాడు అన్న విషయం సావిత్రికి తెలిసి బయటికి ఎటు వెళ్లాలో దారి చూపిస్తుంది. నాగేందర్ కూడా అక్కడి నుంచి పారిపోయే ముందు సావిత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బుల్లోంచి కొంత బంగారాన్ని తీసి సావిత్రికి ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఈ బంగారం ఉపయోగపడుతుంది అని చెప్పి నాగేంద్రన్ సోమన్ ఉన్న లాడ్జ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ సైలెంట్ గా లాడ్జ్ నుంచి బయటకు వచ్చేస్తారు. సపోర్ట్ చేస్తే లాడ్జ్ వాళ్ళకి డబ్బులు కట్టాలి అని. ఇక్కడతో సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లోని ఒక ఊర్లో ఉన్న అబ్బాయిలు అందరూ తంగం అనే ఒక వేశ్యకి పెళ్లి చేయాలి అని చందాలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఊరి పెద్దలు తంగం పెళ్లి చేసుకుని గౌరవంగా ఈ ఊరిలో బతుకుతేనే నీకు ఈ ఊర్లో స్థానం, లేకపోతే నిన్ను ఈ ఊరి నుంచి వెలివేస్తాము అని చెప్తారు. ఇంకా ఊర్లో ఉన్న కుర్రవాళ్ళందరూ తంగం ఊరి నుంచి వెళ్ళిపోతే మన పనులు ఎలా కుదురుతాయి అని ఒక వ్యక్తిని ఆమెకిచ్చి పెళ్లి చేయాలి అని చందాల్ని పోగేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో సోమన్ నాగేందర్ ఆ ఊరికి వస్తారు. ఒకవైపు సోమన్ ఆ కుర్రవాళ్ళతోని ముందుగానే పెళ్లి గురించి మాట్లాడతాడు. ఇక ఈ కుర్రవాళ్ళందరూ సోమన్ని అలాగే నాగేందర్ని తంగం ఇంటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడ ఈ కుర్రవాళ్ళు ఇంకొద్దిగా మీకు డబ్బు ఇవ్వడానికి టైం కావాలి, ఒక 2 రోజులు టైం ఇస్తే డబ్బు ఇస్తాము అని సోమన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు నాగేందర్ తంగం ఇంటి దగ్గర నుంచుని ఉంటాడు. తంగం నాగేందర్ని కూడా కస్టమర్ అనుకుని లోపలికి రండి అని అంటుంది. నాగేందర్ నేను అలాంటి వాడిని కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడే కుర్రవాళ్ళు అది చూసి తంగం దగ్గరికి వచ్చి తంగం నిన్ను పెళ్లి చేసుకుంటాకు వచ్చింది ఇతనే అని నాగేందర్ని చూపిస్తాడు. సీన్ కట్ చేస్తే కుర్రవాళ్ళందరూ కలిసి తంగంకి నాగేందర్ని ఇచ్చి పెళ్లిని చేసేస్తారు. తంగం కూడా నాకు పెళ్లి అయ్యింది అని నాగేందర్ని పట్టుకుని ఆ ఊరంతా తిరిగి నాగేందర్ని చూపిస్తుంది. ఆ ఊరి పెద్దవాళ్ళ దగ్గరికి కూడా నాగేందర్ని తీసుకువెళ్లి
నాకు పెళ్లి అయిపోయింది అని చెప్తుంది. ఇంకా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ని ఏర్పాటు చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక వ్యక్తి తంగం దగ్గరికి వచ్చి, నేను రేపు పొద్దున్న ఊరిని వెళ్ళిపోతున్నాను, ఈ రోజు నీతో ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటున్నాను అని తంగంతో అంటాడు. అయితే తంగం, నీకు బుద్ధి ఉందా లేదా, ఈ రోజే నాకు పెళ్లి అయ్యింది, ఈ రోజు కుదరదు అని అంటేని ఆ వ్యక్తి మాత్రం ఒప్పుకోడు. ఇంకా నాగేందర్ని బయటే ఉంచి తంగం ఆ వ్యక్తిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూని తంగం ఇంటి దగ్గరికి వచ్చి ఆమెని రూమ్ లోకి తీసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవైపు బయట ఉన్న నాగేందర్ ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే అతనికి కావాల్సింది డబ్బు. ఆ కుర్రవాళ్ళు కూడా నాగేందర్ కి కొంత డబ్బుని ఇచ్చి ఏదన్నా తెమ్మని బయటికి పంపించేస్తూ ఉంటారు. ఒకవైపు ఏమో కళాభవన్ ఒట్టవాళ్ళం పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడున్న ఆఫీసర్ కి నాగేందర్ ఫోటోని చూపించి, ఈ నాగేందర్ అలాగే ఇంకొక వ్యక్తి కలిసి వరుసగా పెళ్లిళ్ళు చేసుకుంటూ మోసం చేస్తున్నారు అని చెప్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా, నాకు 2 రోజుల ముందే ఒక లాడ్జ్ ఓనర్ వచ్చి వీళ్ళిద్దరి పైన డబ్బు కట్టకుండా వెళ్ళిపోయారు అని కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి కళాభవన్ ని ఆ లాడ్జ్ దగ్గరికి పంపిస్తాడు. అయితే కళాభవన్ ఆ లాడ్జ్ ఓనర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉండగాని ఆ లాడ్జ్ ఓనర్ కళాభవన్ కి ఒక లెటర్ ని ఇచ్చి, ఈ లెటర్ ఒకటే నాకు ఆ రూమ్ లోని మంచం కింద దొరికింది, ఇంకా వాళ్ళిద్దరూ ఎటు వెళ్లారో నాకు తెలియదు అని ఆ లాడ్జ్ ఓనర్ చెప్తాడు. అయితే ఆ లెటర్ ఇప్పుడు నాగేందర్ ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊరి నుంచే వచ్చి ఉంటుంది. ఇంకా కళాభవన్ ఆ ఊరికి బయలుదేరతాడు. ఒకవైపు నాగేంద్రన్ సోమన్ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఈ రోజునైతే ఊరి నుంచి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేస్తారు. ఒకవైపు నాగేందర్ డబ్బుని తీసుకోవటం కోసం తంగం ఇంటి లోపలికి వెళ్లి ఆమె బీరువాలో ఉన్న కొంత డబ్బుని తీసుకుంటాడు. అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటేని తంగం గురించి ఒక కస్టమర్ వస్తాడు. ఆ కస్టమర్ నాగేందర్ కి కొంత డబ్బుని ఇచ్చి సోడాలు తీసుకురమ్మని అంటాడు. ఇక నాగేందర్ ఆ డబ్బును కూడా తీసుకుని సోమన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం కోసం బోటు దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఒక బోటు అక్కడికి వస్తుంది. ఆ బోట్లోంచి కళాభవన్ దిగుతాడు. కళాభవన్ నాగేందర్ని చూడగానే అతన్ని అలాగే సోమన్ని పట్టేసుకుంటాడు. వీళ్ళిద్దరూ కళాభవన్ ని విడిపించుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కళాభవన్ కూడా వెంటాడుతూ వీళ్ళిద్దరిని పట్టుకుంటాకే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరూ కళాభవన్ ని కొట్టి అక్కడి నుంచి పారిపోతారు. కానీ కళాభవన్ సోమన్ వేసుకున్న ఒక సంచిని లాగేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కళాభవన్ దగ్గర నుంచి చాలా దూరం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడే మనం మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ వస్తుంది. నాగేందర్ సోమన్తో అంటూ ఉంటాడు, నా జీవితం నాశనం అయిపోయింది, ఈ పోలీసు నన్ను పట్టుకుని నన్ను జైల్లో వేసేంత వరకు వదలడు అని అంటూ ఉంటాడు. అప్పుడు సోమన్, నువ్వేమీ భయపడకు, నువ్వు ఎలాగన్నా విదేశాలు వెళ్ళాలి, ఇంకా నీకు కొంత డబ్బు మాత్రమే కావాలి, మనం ఈ ఊరి నుంచి పారిపోదాము, ఆ మిగిలిన డబ్బుని కూడా సంపాదించుకున్న తర్వాత నువ్వు విదేశాలు వెళ్ళిపో, నేను కొంత డబ్బును ఉంచుకుని నేను ఏదోలాగా ఇక్కడ బతికేస్తాను అని అంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వీళ్ళు వేరే ఊరికి వెళ్తారు. అక్కడ సోమన్ ఇంకొక సంబంధాన్ని చూస్తాడు. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చూపులకి వెళ్తారు. అయితే ఇప్పుడు నాగేంద్రన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు వచ్చేసి మోచి. మోచిని నాగేంద్రన్ చూడగానే మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అందరి అమ్మాయిలాగా ఈమెని నాగేంద్రన్ మోసం చెయ్యాలి అని అనుకోడు. ఈమె చాలా మంచిది అని నాగేంద్రన్ అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు కళాభవన్ సోమన్ దగ్గర నుంచి లాక్కున్న బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉంటేని అందులో ఇంకో లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ లోని నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఏ ఊరికి వెళ్తున్నారో ఆ ఊరి పేరు ఉంటుంది. ఇంకొక వైపేమో నాగేందర్, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాం లేదు అని సోమన్ కి చెప్తూ ఉంటాడు. నాగేందర్ అంటాడు, ఇప్పటి వరకు నేను ఒక పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నాను, ఒక గర్భవతిని, ఒక రౌడీని కూడా నేను పెళ్లి చేసుకున్నాను, చివరికి నేను ఒక వేశ్యని కూడా పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అలా కాదు, ఆమెకి ఇదే మొదటి పెళ్లి, ఆమె జీవితాన్ని నేను నాశనం చెయ్యాలి అని అనుకుంటాం లేదు అని నాగేందర్ అంటూ ఉంటాడు. ఒకవైపు ఇదంతా విన్న సోమన్, నువ్వు ఇంతవరకు డబ్బు గురించే కష్టపడ్డావు, ఈ ఒక్క పెళ్లి చేసుకుంటే నీకు కావాల్సిన డబ్బు అంతా దొరికేస్తుంది, దాంతో నువ్వు విదేశాలు వెళ్ళిపోవచ్చు, నేనేమో మిగిలిన డబ్బుతోని ఏదో రకంగా ఇక్కడ బతికేద్దామని అనుకున్నాను, నువ్వేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, ఆ పోలీసుడు వచ్చి నన్ను చంపేలోపే నువ్వే నన్ను పొడిచి చంపేయరా అని సోమన్ అంటూ ఉంటాడు. ఇంకా నాగేందర్ ఏమీ చేయలేక తర్వాత రోజు నాగేంద్రన్ ఓజీని పెళ్లి చేసేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు నాగేంద్ర ఫుల్ గా తాగేసి మోజీకి ఇప్పటి వరకు తను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో మొత్తం అంతా చెప్పేస్తాడు. అదంతా విన్న తర్వాత మోజీ గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మోజీ నాగేందర్ని అడుగుతుంది, ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మా నాన్న చనిపోతాడు, నేను మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ మీరు మర్చిపోయి నన్ను మీరు మోసం చేయకుండా మనం బతికున్నంత కాలం బాగా చూసుకుంటాను అని మీరు నాకు మాట ఇవ్వండి, నేను కూడా మీరు చెప్పినవన్నీ మర్చిపోతాను, అలాగే మనం ఈ ఊరికి దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోయి హాయిగా బతుకుదాము, మీకు ఓకేనా అని అడుగుతుంది. నాగేందర్ కూడా మోజీకి మాటని ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో నాగేంద్రన్ ఆ తర్వాత రోజు నిద్రలేసి చూస్తాడు. నాగేందర్ కి మోజీ కనిపించదు. ఇల్లంతా తిరిగి చూస్తారు. ఇంట్లో మోజీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఉండరు.
నాగేంద్రన్ తన రూమ్ లోకి వెళ్లి తన పెట్టిని తెరిచి చూస్తారు. అందులో ఉన్న డబ్బు బాక్స్ ని తెరిచి చూస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఉండదు. నాగేంద్రన్ అది చూసి గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి కళాభవన్ వస్తాడు. ఒకవైపు నాగేంద్రన్ కళాభవన్ ని చూసి ఇక నా పని అయిపోయింది, నా జీవితం ఎండింగ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కళాభవన్ నాగేందర్ దగ్గరకు వచ్చి సోమన్ అలాగే మోజీ దిగిన ఫోటోని చూపిస్తాడు. ఈ ఫోటో 2 సంవత్సరాల ముందుది. అప్పుడప్పుడు సోమన్ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నదే. మోజీ వాళ్ళ నాన్నకు కూడా నీలాగే నాటకం ఆడి ఉంటాడు అని కళాభవన్ నాగేందర్ తో చెప్తాడు. అప్పుడే నాగేందర్ కి అర్థమవుతుంది సోమన్ తనని యూజ్ చేసుకుని డబ్బు సంపాదించుకున్నాడు అని. ఇక తర్వాత కళాభవన్ నాగేందర్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి ఇదే నీ ఇల్లు కదా, వెళ్ళు అని అంటాడు. నాగేందర్ కళాభవన్ తో మీరు నన్ను అరెస్ట్ చేయరా అని అంటాడు. నీకు అరెస్ట్ అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఒకవైపు నాగేందర్ ఇంటి దగ్గరికి వెళ్లి షాక్ అయిపోతాడు. ఎందుకంటే నాగేందర్ ఇంటి దగ్గర ఇప్పటి వరకు నాగేందర్ పెళ్లి చేసుకున్న అమ్మాయిలందరూ ఉంటాడు. నాగేందర్ వాళ్ళందరినీ చూసి ఇక నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.